ఎస్ఆర్ఎల్ రిసోర్సెస్ చూద్దాం. అదే సిమాంటిక్ రోల్ లేబులింగ్ ఎస్ఆర్ఎల్ అంటే దాని రిసోర్సెస్ ఫ్రేమ్ రేట్, ఇంకోటి ప్రాప్ బ్యాంక్. ఇవి టూ మేజర్ లింగ్విస్టిక్ రిసోర్సెస్ అనొచ్చు. అది డిఫైన్ ద రోల్స్ ఆఫ్ ద సిమాంటిక్ రోల్ సిస్టమ్ టు లర్న్ ఫ్రమ్. ఎక్కడ సిమాంటిక్ రోల్ లర్నింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ నుంచే నేర్చుకుంటాయి. రెండింటిని యూజ్ చేసి ఫ్రేమ్ రేట్ అని ఉంటుంది. దీని కోర్ కాన్సెప్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఫ్రేమ్ సిమాంటిక్స్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ అంటే ఏంటిది? ఈ ఫ్రేమ్ అనేది ఒక స్క్రిప్ట్ లైక్ డిస్క్రిప్షన్ అన్నమాట. ఒక సిచ్యువేషన్ గురించి అన్న ఒక ఈవెంట్ గురించి ఒక స్క్రిప్ట్ లైక్ డిస్క్రిప్షన్ని ఫ్రేమ్ అంటారు. దీనిలో కీ కాంపోనెంట్స్ ఫ్రేమ్స్, ఫ్రేమ్ ఎలిమెంట్స్, లెక్సికల్ యూనిట్స్. ఫ్రేమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు సిచ్యువేషన్ లైక్ కామర్స్ సెల్ చేస్తారు, అటాక్, జడ్జిమెంట్, ఇవన్నీ ఫ్రేమ్స్. ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని ఫ్రేమ్స్ అంటారు. ఇప్పుడు ఫ్రేమ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? రోల్ స్పెసిఫిక్ టు దట్ ఫ్రేమ్. ఏదైతే రోల్స్ ఉంటాయో స్పెసిఫిక్ టు దట్ ఫ్రేమ్ ఇస్ కమ్స్ అండర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఫ్రేమ్ అంటే ఏం చెప్పిన, ఒక సిచ్యువేషన్ ఫ్రేమ్ అంటారని చెప్పిన. ఇప్పుడు కామర్స్ సెల్ అనేది ఒక సిచ్యువేషన్, దాని ఫ్రేమ్. ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఈ కామర్స్ సెల్కి ఏమేమి రోల్స్ ఉంటాయి? లైక్ ఇప్పుడు ఫీజ్ వుడ్ బి సెల్లర్స్, బయ్యర్స్, గూడ్స్, ప్రైజ్, ఇవన్నీ ఫ్రేమ్ యొక్క రోల్స్. సో దీన్నే ఫ్రేమ్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి ఫ్రేమ్ స్పెసిఫిక్ ఉంటాయి, మారుతూ ఉంటాయి ఫ్రేమ్ ఎలిమెంట్స్. ఇంకా లెక్సికల్ యూనిట్స్ అంటే దట్ వర్డ్ దట్ ఇన్వోక్స్ ద ఫ్రేమ్. ఏటే వర్డ్స్ ఆ ఫ్రేమ్ని ఇన్వోక్ చేస్తుంది. ఇప్పుడు కామర్స్ సెల్ అనే వర్డ్ వల్లనే ఆ ఫ్రేమ్ అనేది ఇన్వోక్ అవుతుంది. వెండరు, ఆల్ ఇన్, ఇవన్నీ కామర్స్ సెల్ అనే ఫ్రేమ్ని ఇన్వోక్ చేస్తాయి కాబట్టి వాటిని లెక్సికల్ యూనిట్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. యాపిల్ సోల్డ్ 1 మిలియన్ ఫోన్స్ లాస్ట్ ఇయర్. సో ఇక్కడ ఏంటి ఫ్రేమ్ ఏంటిది? కామర్స్ సెల్ ఫ్రేమ్ కిందకి వస్తుంది. ఇది లెక్సికల్ యూనిట్ ఏంటిది? ఏదైతే వర్డ్ ఫ్రేమ్ని ఇన్వోక్ చేస్తుంది. సో సోల్ అనే వర్డ్ తీసేసి చూడండి, యాపిల్ 1 మిలియన్ ఫోన్స్ లాస్ట్ ఇయర్, దాని అర్థం లేదు. సో ఏదైతే వర్డ్ ఇన్వోక్ చేస్తుందో ఫ్రేమ్ని, కామర్షియల్ అనే ఫ్రేమ్ని ఇన్వోక్ చేస్తుంది సోల్. సో ఇది లెక్సికల్ యూనిట్ అవుతుంది. దీనిలో సెల్లర్స్ ఫ్రేమ్ ఏంటిది? ఫ్రేమ్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? యాపిల్ అనేది ఫ్రేమ్ ఎలిమెంట్స్, ఎవరైతే సెల్లర్ ఉంటారో వాడు ఫ్రేమ్ ఎలిమెంట్స్. ఇంకా గూడ్స్ 1 మిలియన్ ఫోన్స్ సెల్ చేసింది కాబట్టి యాపిల్ ఫ్రేమ్ ఎలిమెంట్ అవుతుంది. ఇక 1 మిలియన్ ఫోన్స్ కూడా ఫ్రేమ్ ఎలిమెంట్స్ అవుతాయి. ఇక ప్రాప్ బ్యాంక్, దీన్ని ప్రపోజిషన్ బ్యాంక్ అంటారు. దీని కోర్ కాన్సెప్ట్ ఏంటది? సిమాంటిక్ రోల్స్ని యాడ్ చేస్తుంది. ఓకే, సిమాంటిక్ రోల్స్ని యాడ్ చేస్తుంది ఆన్ టాప్ ఆఫ్ పెన్ ట్రీ బ్యాంక్స్. సిమాంటిక్ స్ట్రక్చర్ ట్రీస్ పైన ఇట్స్ వర్బ్ సెంట్రిక్ అనమాట. కీ కాన్సెప్ట్స్ ఏంటి? రోల్ సెట్ ఉంటుంది. ఈ డెఫినేషన్ ఆఫ్ రూల్స్ ఫర్ ఎ స్పెసిఫిక్ సెన్స్ ఆఫ్ వర్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెల్ 01 అనుకోండి. ఈ ఆర్గ్యుమెంట్ లేబుల్స్ ఉంటాయి. లైక్ ఈ జెనరిక్ నంబర్ సిస్టమ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏఆర్జీ 0 అని రాస్తారు, ఆర్గ్యుమెంట్ 0ని, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అట్లా ఉంటుంది. ఇక్కడ ఆర్గ్యుమెంట్ 0 అంటే సెల్ అనమాట. అది డిఫరెంట్ ఫ్రమ్ ద ఆర్గ్యుమెంట్ 0 ఫర్ గివ్. సో డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ 0 ఈజ్ టిపికల్లీ ద ఏజెంట్. ఎవరైతే చూస్ చేస్తారో వాడు ఆర్గ్యుమెంట్ 0 అవుతాడు ఎప్పుడైనా. ఆర్గ్యుమెంట్ 1 ఎవరైతే టిపికల్లీ ఒక పేషెంట్ ఆర్ టీమ్ ఉంటుంది. ద థింగ్ యాక్టెడ్ అప్పుడు ఎవరిపైన జరిగింది అనేది ఆర్గ్యుమెంట్ 1 ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ సోల్డ్ 1 మిలియన్ ఫోన్స్ టు యూజర్. ఒకవేళ మనము సెల్ 01 రోల్ సెట్ తీసుకుంటే, ఇలా రోల్ సెట్లో ఈ సెల్ 01 రోల్ సెట్లో ఏంటంటే ఆర్గ్యుమెంట్ 0లో సెల్లర్స్ ఉంటారు, ఆర్గ్యుమెంట్ 1లో థింగ్స్ ఏం అమ్మిండ్రు, ఆర్గ్యుమెంట్ 2లో బయర్స్ ఉంటారు. సో దీని ప్రకారం మనం ఆర్గ్యుమెంట్స్ డివైడ్ చేస్తే ఇలా ప్రిడికేట్ ఏంటిది? సోల్డ్ అనేది ప్రిడికేట్. ఆర్గ్యుమెంట్ 0 అంటే ఎవరని చెప్పిన సెల్లర్. సో యాపిల్ ఈజ్ అ సెల్లర్ కాబట్టి ఆర్గ్యుమెంట్ 0 యాపిల్ అవుతుంది. తర్వాత ఆర్గ్యుమెంట్ 1 ఏంటి? థింగ్స్ సోల్డ్. సో ఏం సోల్డ్ చేసాం? 1 మిలియన్ ఫోన్స్ చేసాం. సో అది ఆర్గ్యుమెంట్ 1 అవుతుంది. సో ఆర్గ్యుమెంట్ 2 ఏంటి? బయ్యర్, ఎవరు కొన్నారు. సో ఎవరు కొన్నారు? ఆర్గ్యుమెంట్ 2 యూజర్స్. సో అది. సో ఈ రోల్ సెట్ సెల్ 01లో ఈ ఆర్గ్యుమెంట్స్ ఇట్లా ఉంటాయి. అందుకే మనం ఈ పరంగా ఇవి వచ్చినాయి అట్లా అనమాట. నేను డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేమ్ సెట్ అండ్ ప్రాప్ బ్యాంక్ చూసుకుంటే, ఇది ఫ్రేమ్ స్పెసిఫిక్ ఉంటుంది, ఇది జెనరిక్ అండ్ నంబర్డ్ ఉంటుంది. చెప్పిన ఆర్గ్యుమెంట్ 0, ఆర్గ్యుమెంట్ 1 ఒక్కొక్క రోల్ సెట్కి ఒక్కొక్కరికి ఉంటుంది. ఇది రిచర్ మోర్ డీటెయిల్ సిమాంటిక్స్ ఇస్తుంది. ఇది మోర్ జనరల్ ఉంటుంది, లెస్ డీటెయిల్ ఇస్తుంది. దీనిలో ఓల్డ్ ఫ్రేమ్ లైక్ నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, కానీ ఇక్కడ ప్రైమరీ వర్బ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇది స్మాలర్ అండ్ డీప్ మీనింగ్ ఉంటుంది. వేరేస్ ఇది లార్జర్ ఉంటుంది. మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేయడానికి చాలా మంచి పనికి వస్తుంది ప్రోప్ బ్యాంక్.